నమస్తే, వెల్కమ్ టు ISR 9 న్యూస్. భవన్ నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేయాలని ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు మార్చి 4వ తారీఖు నుంచి మార్చి 11వ తారీఖు వరకు BCWU ఆధ్వర్యంలో నిరసనలు తెలియజేయాలని ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు గోకరాజుపల్లి, జమ్మారం, బోడాడ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టిన భవన్ నిర్మాణ కార్మికులు. ఈ నిరసన కార్యక్రమానికి హాజరైన ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ఉపాధ్యక్షులు జి హరికృష్ణారెడ్డి, ఇనపనుర్తి విజయరావు మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలుగా ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ రంగం పూర్తిగా సంక్షోభంలో పడిపోయింది. అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం భవన నిర్మాణ కార్మికులు అంటే ఎవరో తెలియనట్లు వ్యవహరిస్తోంది. ఎన్నో సంక్షేమ పథకాలు అప్పులు తెచ్చి మరీ అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ఆపివేసింది. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు జీనేపల్లి స్వామి, కీసరగొండేపల్లి, పెండ్యాల, వేములపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు పల్లె రాయప్ప, గోగరాజుపల్లి, జమ్మారం, బోదాడ గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఆనందు, జయరాజు మరియు భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కారణం ఏంటంటే అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వచ్చి అధికారంలో కార్మికులకు వచ్చే పరిస్థితి లేదు. మొహాలు పడేటట్టు వెనక దొరికి తింటే మొహాలు కాకుండా సంక్షేమ బోర్డు నుంచి వచ్చే పరిస్థితి కనపడుతుంది. దాని మీద మనం ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం మీద రకరకాల రూపంలో మనం ధర్నాలు చేస్తున్నాం, ఆందోళన చేస్తున్నాం. చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. గతంలో ఇదే ఎన్నికలు జరిగే ముందు 2014లో ఎన్నికలు జరిగే ముందు ఇసుక నేను మందులు 2 ఆఫీసులు ఒకేసారి మందులు మాత్రం వాళ్ళ ఎన్నికల అవసరాల కోసం మందులు మాత్రం రిలీజ్ చేశారు. కానీ ఇసుకలు అయితే మాత్రం రిలీజ్ చేయాలి. ఆ దెబ్బ 2024 దాకా మనం పడుతున్నాం. మీ గుహాలు ఇక్కడ కొద్దిగా గొప్ప గ్రామీణ ప్రాంతాల్లో పనులుంటే ఉండొచ్చావు. కానీ సిటీల్లోకి వెళ్తే మాత్రం పనులు నేనే పిల్లల స్కూల్లో పనిచేస్తున్నాను. అది గుళ్ళో పనిచేస్తాను. పెద్ద బిల్డింగ్ కూడా కడుతున్నాను. రోజుకి 2 వస్తున్నారు. అంటే పనికొస్తామని అంటే భవన నిర్మాణ రంగం ఈ రకంగా దిగదాది. కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అదేమంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, నవరత్నాలు ఇస్తున్నారు. రోజుకోటికి ఇంటికి అమ్మఒడు, లేకపోతే వైఎస్ఆర్ ఆసరాలో, లేకపోతే టీపీ నేస్తామనో రకరకాల పథకాలు కుటుంబానికి ఏదో చేరుతుంది. ఆ చేరే పథకాలు వస్తున్నాయి కాబట్టి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు అవసరం లేదని చెప్పని మన సంక్షేమ బోర్డుని తాత్కాలికంగా నిలిపివేశారు. 12-14 జీవోలు ప్రవేశపెట్టి సంక్షేమ బోర్డులో ఇప్పటికి దాదాపుగా సుమారుగా ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుని సుమారుగా 30,000 మంది కార్మికులు కాళ్ళు ఇరిగి, చేతులు ఇరిగి, అనారోగ్య పాలయ్యి, మహిళలు డెలివరీలు అయ్యి ఎవరికి ₹1 నష్టపరిహారం ఎక్కడ ఇవ్వాల. మన కరోనా వచ్చి పని పోయి నానా ఇబ్బందులు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం వచ్చి 1,169 కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం కేటాయిస్తే దాంట్లో నుంచి ₹1 ఎక్కడా కూడా రాష్ట్రంలో ఏ భవన నిర్మాణ కార్మికుడికి ఇలా. మన పక్కన తెలంగాణ ఉందంటే మొన్న సంక్షేమ బోర్డు నుంచి బైకులు ఇచ్చారు. భవన నిర్మాణ కార్మికులు ఈ ఊరు నుంచి ఇంకో ఊరు పోయి పనిచేసుకుంటున్నారు. వాళ్ళకి ఆల్రెడీ వెళ్ళటానికి ఈ డబ్బులు ఖర్చు అవుతున్నాయి, వాళ్ళకి ఆల్రెడీ అని చెప్పి సబ్సిడీ మీద ఒక బైక్ ₹1,00,000 ఉంటే దాంట్లో 30,000-40,000 తీసేసి ₹70,000 మనం కట్టుకోవడం. ఆ పద్ధతిలో సంక్షేమ బోర్డు నుంచి పక్క తెలంగాణలో ఇచ్చారు. కావాలని తెలంగాణలో కనుక్కోండి. ఇక్కడ ఏదో మార్చితే కాదు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఏంటంటే మన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పూర్తిగా నిలిపేశారు. ఇంకో మాట చెప్పాలంటే వాళ్ళు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఫీరో మహల్. మన ముఖ్యమంత్రి గారు మాత్రం మన రాష్ట్రం కోసం అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు. ఈ మాట నిజమా కాదా? సంక్షేమ పథకాలు బట్టలు నొప్పుతున్నాను ఒకట్లేదా? నొప్పుతుందిగా. అప్పులు చేసి కానీ మనకి ఎవరికన్నా కాలు ఇరిగితో, చెయ్యి ఇరిగితో డబ్బులు ఇవ్వాలంటే మనకు అప్పులు చేయాల్సిన పని లేదు. మనం ఎక్కడైతే బిల్డింగ్లు కడుతున్నామో 10 లక్షల రూపాయలు దాటిన బిల్డింగ్ నుంచి ₹10,000 సంక్షేమ బోర్డు డబ్బులు వస్తున్నాయి. మన కోసం ఎక్కడ అప్పులు చేయాల్సిన అవసరంలా. ఏ రాష్ట్ర మంత్రి అయినా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే మనకి సంబంధించిన సంక్షేమ బోర్డులోనే వేలాది కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి సంక్షేమ బోర్డులో. ఆ డబ్బుల్ని భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడే వాళ్ళకి ఇవ్వయా బాబు అంటే ఇక్కడేమో నేను పథకాలు అమలు చేస్తున్నాయి కాబట్టి ఇవ్వలేదు అంటున్నాను. ఇప్పుడు ఇవాళ కేంద్ర మన రాష్ట్రం కేబినెట్ సమావేశం, చివరి సమావేశం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మన 4, ఇవాళ 5, నిన్న 5, ఇవాళ 6
10వ తారీఖు దాకా ఈ కార్యక్రమాలు చేస్తే అన్నా ఏమన్నా ముందుకొచ్చి రేపు 13వ తారీఖు నాడు ఎన్నికలు కూడొస్తాను. ఎన్నికలు కూడితే మనం చేయడానికి అవకాశం ఉంది, కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వాన్ని మనం అడగడానికి కూడా అవకాశం ఉంది. అందుకని చెప్పని మనం ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు 4వ తారీఖు దగ్గర నుంచి 10వ తారీఖు వరకు ఈ నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలిపించాం. 11వ తారీఖు నాడు ఇక్కడ ఏర్లపాడు మండలంలో ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా జరుగుతుంది. ఆ రోజు ఆయనకి ఎంత పత్రం వస్తూ ఇక్కడ సంబంధించిన బాధ్యులు ఒక 5-6 వస్తే సరిపోతుంది. మిగతా వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరం కలిసి అక్కడ కార్యక్రమం చేస్తాం. దాంట్లో భాగంగానే ఈ మధ్య నేను వెళ్ళా తిరుపతి వెళ్ళామని ఈ మధ్య ఒక కార్మికుడు చనిపోయాడు. 6వ ఫ్లోర్ నుంచి లిఫ్ట్ నుంచి ట్రైన్ అవుతుంటే ఆ లిఫ్ట్ ఏదో తేడా జరిగి లిఫ్ట్ కానించి అతను పడిపోయి చచ్చిపోయాడు. ఇక్కడ నుంచి మనం ఆడికి వెళ్ళి అతనితో మాట్లాడి 6 లక్షలు డబ్బులు ఇప్పించాం. అంటే లేకపోతే మహిళ మన దగ్గర పనిచేసే మహిళలు ఆల్రెడీ డెలివరీ అయితే డబ్బులు ఇవ్వమంటున్నాం. మన కుటుంబాలకు చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వమంటున్నాం. మన కుటుంబాల్లో ఉండే ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయితే ₹1,00,000 పెళ్లి కానీ ఇవ్వమంటున్నాం. గొప్ప కొట్టడానికి వాడుతున్నాం. మన వాడిని వృత్తి పరికరాలు కొనుగోలు చేసుకునే దానికోసం మనకు కూడా సబ్సిడీ లోన్లు ఇవ్వమంటున్నాం. రకరకాల పథకాలు పెడుతున్నాం. మన ప్రధానమంత్రి విశ్వకర్మ ఒకటి పెట్టాడు. అది ఎవరికి పెట్టాడో అర్థం కాదు. ఆ మీ సేవలోకి వెళ్తే అప్లై చేసుకుంటాడు, దానికి వస్తుందో కూడా తెలిసే పరిస్థితి లేదు. అందుకని ఏంటంటే మన నినాదం ఏంటంటే మన సంక్షేమ బోర్డు మనకి అమలు జరగాలి. ఇదే పద్ధతిలో కనుక రేపు పొద్దున రాబోయే రోజుల్లో కొనసాగితే మన సంక్షేమ బోర్డు పూర్తిగా మూతపడే పరిస్థితి, ఎవరికి కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు అమలయ్యే పరిస్థితి లేదు. దానికోసమే వాళ్ళు కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ కార్యక్రమం కోసం వచ్చిన ప్రతి కార్మికుడికి ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ తరఫున పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే మీ గండేపల్లి వాదరాజపల్లి వాడాడ జమ్మారం కమిటీకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అమలు చేయాలి. సంక్షేమ బోర్డులో ఉన్న సంక్షేమ పథకాలన్నింటినీ ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుడికి తక్షణమే ₹10,00,000 నష్టపరిహారం ఇవ్వాలి. ప్రమాదవశాత్తు మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుడికి తక్షణమే ₹10,00,000 ఇవ్వాలి. కార్మికుల కుటుంబాల్లో చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్లు, పెళ్లి కానుకలు ఇవ్వాలి. 5 సంవత్సరాలుగా ఆపేసిన ప్రమాదాలకు గురైన కార్మికులకు నష్టపరిహారాలు ఇవ్వాలి. 5 సంవత్సరాలుగా నిలుపుదల చేసిన కార్మికులకు జరిగిన ప్రమాద నష్టపరిహారాలు ఇవ్వాలి. జిందాబాద్ బీసీడబ్ల్యూ, జిందాబాద్ బీసీడబ్ల్యూ, జిందాబాద్ బీసీడబ్ల్యూ. వద్దల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, వద్దల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, వద్దల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. అమలు చేయాలి. సంక్షేమ బోర్డులో ఉన్న సంక్షేమ పథకాలన్నింటినీ సరఫరా చేయాలి. ఎన్నికలతో సంబంధం లేకుండా ఇసుకను సరఫరా చేయాలి. ఎన్నికలతో సంబంధం లేకుండా నిర్మాణాలన్నింటికి ఇసుకను అరికట్టాలి. ఇసుక అక్రమ రవాణాని వెంటనే